చెప్పండి. సో అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఇప్పటి వరకు అమ్మగారు మొత్తం చెప్పారు అమ్మ గురించి. సో ఇందాక మీరు కూడా పాటలు పాడారు. సో అమ్మ గురించి చాలా పాటలే ఉన్నాయి. సో మీకు నచ్చిన పాట ఏంటి? ఒకసారి పాడతారా మా ప్రేక్షకుల కోసం? తప్పకుండా. భాగ్యలక్ష్మి గారు చెప్పినట్టు ఏదైనా అమ్మ గోరుముద్దల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా! మ్మ్. సో అట్లాంటి గోరుముద్దల నుంచే మంచి అన్న ఒక చిన్న చిన్న ముద్దలు, ఆవిడ చెప్పినట్టు వస్త్రధారణ అయితేనే, అమ్మ ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయకూడదు అన్నదైతేనే, అమ్మ మా గోరుముద్దలకి చెప్పే దగ్గర నుంచి చిన్న చిన్నగా చెప్పడమే మంచిది అని నేను కూడా భావిస్తున్నాను. సో అలాంటి పాటే ఒకటి పాడతాను. ఓకే. వెండి గిన్నెనొక చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట. వెండి గిన్నెనొక చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట. వెన్నెల వేళల పాలకడలిపై జాబిలితో సయ్యాట. వెండి గిన్నెనొక చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట. సికిపించమౌళి కాళీపై లీలగా ఆడినాట. సికిపించమౌళి కాళీయునిపై లీలగా ఆడినాట. కెంపులు పొదిగిన కుందన హరిణము వెనుకనే రాముని వేట. దేవదానవులు క్షీరసాగరము చిలికిన వింతల మాట. వెండి గిన్నెనొక చేతను దాల్చిన అమ్మ గొంతులో పాట. ఓకే సత్య గారు. సో మొత్తం మీరు చెప్పినట్టు అంతా కూడా పాటలోనే మనకి అర్థమైపోతుంది. మొత్తం చిన్నప్పటి నుంచి మనం చేసే అల్లరి కావచ్చు, అమ్మ గోరు ముద్దలు, అవన్నీ కూడా ఎంతో ఆనందంగా కనిపిస్తున్నాయి. సో ఈ పాటలోనే కనిపిస్తుంది టోటల్గా. సో ఓకే ఓకే అండి. సో అమ్మగారితో మాట్లాడతాం. సో అమ్మగారు, మీరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా ఇంతటి స్థాయికి వచ్చారంటే దాని వెనుక ఎంతో ఒడిదుడుకులు ఉండే ఉంటాయి. సో ఎన్నో మీరు చూసే ఉంటారు.